హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట. దీని ప్రాసెస్ అయితే నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని మాత్రం షార్ట్ వీడియో తీశాను. ఏంటంటే ములక్కాయ టమాటా ఇంతకు ముందంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎక్కువ తినేదాన్ని కూడా కాదు. ఒక్కసారి నా ప్రెగ్నెన్సీ టైం నుంచి మాత్రం ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మంచి పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా! ఈ ములక్కాయ ముక్కలు టమాటాలు ఉడికితే అలాగే చాలా రుచిగా అనిపించాయి. అప్పటి నుంచి కూడా నాకు ఇది ఫేవరెట్ కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువగా తినేదాన్ని. అసలు కూర ఉడకక ముందే ఉప్పు, కారం వేయగానే ఆ ములక్కాయ ముక్కలు ప్లేట్‌లో పెట్టుకొని తినేసేదాన్ననమాట. ఎప్పుడెప్పుడు కూర అయిపోతుందా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అంత ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఇది నాకైతే. మీకు కూడా ఇలాంటి స్టోరీ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ సపోర్ట్‌ని తెలియచేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా